ఇంగ్లాండ్‌తో జరగనున్న 3 వన్డేల సిరీస్‌లో రోహిత్ శర్మ పునరాగమనం భారత జట్టుకు పెద్ద బలమని మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ అన్నారు. ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులను సమర్థంగా ఎదుర్కొనే రోహిత్ సామర్థ్యం జట్టుకు ఉపయోగపడుతుందని చెప్పారు. అతని రాకతో భారత బ్యాటింగ్ మరింత పటిష్టంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. టీ20 సిరీస్‌లో భారత బ్యాటర్లకు షార్ట్ పిచ్ బంతులు పెద్ద సవాల్గా మారాయని నాయర్ గుర్తు చేశారు. అయితే అలాంటి బంతులపై రోహిత్ శర్మ భారీగా పరుగులు సాధించే బ్యాటర్ అని అన్నారు. సెనా దేశాల్లో విజయవంతం కావాలంటే వేగాన్ని షార్ట్ పిచ్ బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ రూపంలో భారత్ కు అదే బలం లభిస్తుందని పేర్కొన్నారు. రోహిత్ వంటి ఆటగాళ్లు జట్టులో ఉంటే ప్రత్యర్థులు తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సి వస్తుందని నాయర్ వ్యాఖ్యానించారు. గొప్ప ఆటగాళ్లు తమ ఆటను మార్చుకోరని, ప్రత్యర్థులనే వ్యూహం మార్చేలా చేస్తారని చెప్పారు. పెద్ద సిరీస్లు, కీలక టోర్నీలో రోహిత్ అనుభవం జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని వెల్లడించారు. జస్ప్రీత్ బుమ్రా తిరిగి వన్డే జట్టులోకి రావడం పైన నాయర్ స్పందించారు. అతడి అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అయితే పరిపాలనని జాగ్రత్తగా నిర్వహించాలని, ఈ 3 వన్డేల్లో బుమ్రా 2 మ్యాచ్లకు మించి ఆడకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. అలాగే కుల్దీప్ యాదవ్ కు ఇంగ్లాండ్ పరిస్థితులు అనుకూలిస్తాయని, అతడికి వరుస అవకాశాలు వస్తే అత్యుత్తమ ప్రదర్శన చేసే సామర్థ్యం ఉందని నాయర్ విశ్వాసం వ్యక్తం చేశారు.